పార్వతి చేతులు కట్టెపుల్లల్లా ఉంటాయి గాని దాని ఎడమ చెయ్యి భీముడి గరిటె, కుడి చెయ్యి నలమహారాజు గరిటె అనుకుంటా. అందుకే అంత గొప్పగా వండుతుంది. అయ్య బాబోయ్, ఈరోజు వర్షం వచ్చేస్తుందేమో. ఏనన్నా? పిన్ని పార్వతిని పొగిడింది కదా. ఇంత సంతోషంగా ఉంటే నాకు నచ్చదు. అది పార్వతి వల్ల. పార్వతి, నువ్వు కూడా భోంచేయి. నేను కొంచెం ఆగి తింటాను సినమ్మాయి గారు. 3 రోజుల పాటు సౌభాగ్యవతి వ్రతం చేసిన నీలాంబరి వంట చేసుంటే ఈ ఇంటి పెద్ద కోడలు వండి అందరికీ వడ్డించిందన్న తృప్తుండేది. తృప్తి ఉండేది కానీ టేస్ట్ ఉండేది కాదు మామ్. అదేంటి చిన్నబాబు అలా అనేసావు? బాబీకి పార్వతిలో ఉండడం రాదు కదా పిన్ని. నిజం ఒప్పుకోవాలి. బాబీ నువ్వే చెప్పు. అవునవును, నేను తనలా వండలేను కదా. ఆ, ఏమంత గొప్పగా వండిందేమో గాని చూడండి, నా ప్లేట్లో వెంట్రుకుంది. ఇది ఏప్రాన్ కట్టుకోకుండా ఈ ఇంటి మహారాణిలా అటూ ఇటూ తిరుగుతూ వంట చేస్తే ఇలాగే ఉంటుంది మరి. హలో ఆంటీ, పార్వతి హెయిర్ కాదుది, మీ హెయిరే. నాదే అని అలా ఎలా చెప్తున్నావు ఐశ్వర్య? ఇందాకటి నుంచి మీరు తల ముందుకు వంచి తింటున్నారు, లెఫ్ట్ హ్యాండ్తో జుట్టు సరి చేసుకుంటున్నారు. వెంటకు రాలకుండా ఉంటుందా? ఆ వెంటుకి కలర్ కొట్టారంటే అది ఖచ్చితంగా నీదే పిన్ని. చూడక్క ఎలా ఏడిపిస్తున్నాడో చిన్నబాబు. నువ్వాగు చిన్నబాబు. భవానీ, నువ్వు కూడా ముందు వెనక ఆలోచించకుండా పార్వతిని అనేయడమేనా? ఇంకేం మాట్లాడకుండా భోంచేయండి. తొందరగా ఫినిష్ చేసి తాంబూలం తినేటప్పుడు అంత్యాక్షరి ఆడుకుందాం. ఐష్, మేక్ ఇట్ ఫాస్ట్. తాంబూలం అంటే కిల్లి. పార్వతి, రెడీ చేసి పెట్టు. అట్టగి సినమ్మాయి గారు. ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు.
ఏంటి ఏంటి అది? అక్కడే ఉండవే. ఆంటీ 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 దేవా ఆంటీ త్వరగా రండి. నువ్వు ఉండవే ఆంటీ. ఆంటీ నీలాంబరి ఆంటీ ఏమైందమ్మా? ఆంటీ దీన్ని ఇక్కడే చంపేసిన తప్పలేదు. నిన్ను స్టాప్ ఇట్. కారణం లేకుండా చేయి చేసుకుంటే నువ్వు కూడా ఎడవాల్సి వస్తుంది. కారణం కనపడట్లేదా దేవా? తప్ప చూడండి చూడండి ఇదేం చేస్తుందో. నువ్వు తినగా మిగిల్చిన అన్నాన్ని ఇది తింటోంది. తిన్నది కూడా. బావ మిగిల్చిన అన్నాన్ని పార్వతి ఎందుకు తింటుంది? మీకేమైనా పిచ్చా? పిచ్చి నాకా దానికా అడగండి. ఎందుకు ఇలా చేస్తుందో చెప్పమనండి. అంటే ఇది ఇది ఈ ఇంటి పెద్ద కోడలా? ఆపు! ఏం మాట్లాడుతున్నావు నీలాంబరి? నోరు జారితే ఎవ్వరిని సహించను. మరి లేకపోతే ఏంటా అంటే భర్త తిని మిగిల్చిన ఎంగిలన్నాన్ని భార్యే తినాలంటారు. నాకు తినే అదృష్టం లేదనుకున్నాను సరే, మరి మరి ఇదెందుకు తినింది? అంటే అంటే ఏంటర్థం? నీలాంబర్ అడుగుతున్న దానికి అర్థం ఏంటో చెప్పు పార్వతి. క్షమించండి అమ్మగారు. వద్దు, నీ క్షమాపణలు దండాలు వద్దు. కారణం కావాలి. నా పెద్ద కొడుకు చేయి పట్టుకుని పెద్ద కోడలిగా నడుచుకునే వాళ్ళు తినాల్సిన అన్నాన్ని నువ్వు తిన్నావు అంటే నిన్ను కేవలం పని మనిషివని అనుకోవాలా? లేకపోతే అమ్మగారు, నేను పెద్దబాబు గారు తిన్న ఎంగిలన్నం తిన్నాను. కానీ ఎంగిలని మీరు అనుకుంటున్నారు. నేను దేవుడెట్టిన నైవేద్యం అని తిన్నాను అమ్మగారు. పెదబాబు నీకు దేవుడు అంటావు బాగానే ఉంది, కానీ నీలాంబరికి పెదబాబు మొగుడు. తను తిన్నదాన్ని నీలాంబరి మాత్రమే తినే హక్కుంది. కానీ ఆ హక్కుని నువ్వు లాగేసుకున్నావు. ఎందుకలా చేసావు చెప్పు. మూడు రోజుల పాటు చేసే సౌభాగ్య వ్రతం భాగంగా పూజ చేసి దేవుడికి నైవేద్యం పెడుతున్నారు. ఆ ప్రసాదాన్ని భోంచేసేటప్పుడు అందరూ తినాలని కంచంలో ముజ్జవక్క నేను వడ్డించినాము. మీరందరూ తిని కంచంలోనే చేతులు కడిగేసుకున్నారు. కానీ పెద్దబాబు గారు మటుకు ప్రసాదం తింటే మర్చిపోయి చేతులు కూడా కడుక్కోకుండా లేచి వెళ్ళిపోయినారు. ఆ ప్రసాదం పారేస్తే అరిష్టమని నేను తిన్నాను. తప్పైతే క్షమించండి అమ్మగారు. మామ్, ఇందులో లాజిక్ ఉంది. పార్వతి తప్పైతే లేదు. అవునండి,
ప్రసాదం పాడేయడం ఇష్టం లేక తిన్నానని చెప్తుంది కదా. నువ్వు తినకుండా నీలాంబరి తినమని ఎందుకు చెప్పలేదు? ఇది కూడా లాజికే. పెద్దమ్మాయి గారు చేతులు కడిగేసుకున్నారు. కడిగేసుకున్న చేతులతో ప్రసాదం తీసుకోరాదని నేను తీసుకున్నాను అమ్మగారు. అమ్మా, పార్వతి పద్ధతి పాటించింది. సౌభాగ్యవ్రతం పరిపూర్ణం కావాలనే ఇలా చేసింది. దేవుడి ప్రేమాభిమానులు తన మీద ఎప్పుడూ ఉంటాయి. ఓకే కమోన్, తాంబూలం అంతాక్షరి అలాగే బ్యాలెన్స్ ఉండిపోయి పదండి. పద బ్రో. బాబీ పద. వస్తున్నా. పద ఐష్. పార్వతి, నీ దేవుడు అనుకుని నా మొగుడు తిన్న అన్నాన్ని నువ్వు తిని పుణ్యం దక్కించుకోవాలనుకున్నా. అది కక్కిస్తానే. నీలాంబరి, నీలాంబరి, వినపడుతుందాంటీ? విషయం ఏంటో చెప్పు. నీకు వినపడుతుంది. ఆ పార్వతికి మాట కూడా రాకూడదు. అలా చెయ్యాలి. ఇవిగో తమలపాకులు, కొత్త సున్నం. ఈ సున్నం మీద నీళ్లు పోస్తే కుత్త కుత్త ఉడికిపోతుంది. అలాంటిది దీన్ని ఈ ఆకులో పెట్టి దానికి తినిపిస్తే నోరు పొక్కి బొక్కలు పడాలి. ఇదే సున్నంలో ఈ విషం కలిపితే దాని బొక్కలు అంటే దాని ఎముకల్ని కూడా కొరికి పారేస్తుంది. గంటలో పార్వతి చచ్చిపోతుంది. అవునాంటీ, దేవ తిని వదిలేసిన మిగిలిన అన్నాన్ని ప్రసాదమని తిన్నది. అది కక్కి చావాలి. ఆటపాటల అంత్యాక్షరిలో దీన్ని ఆరగించాల్సింది ఆ పార్వతి. నేను తినిపిస్తాను కదా. పద. పద. ఐష్, అంతా రెడీ కదా? రెడీ, అందరూ రావచ్చు. హా. పార్వతి, తాంబూలాలన్నీ అయిపోయినట్టేనా? రెడీ సిన్బాబు గారు. ఓకే. చిన్నబాబు, చాలా హుషారుగా ఉన్నావే. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను పిన్ని. నువ్వు డల్ గా ఉన్నప్పుడే నేను డల్ గా ఉన్నట్టు కనిపిస్తాను. పచ్చ కామర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనపడుతుంది కదా. బాయ్ చెన్న. వెటకారం నీకు పుట్టుకతోనే వచ్చిందనుకుంటా. సర్లే, కూర్చోండి. మహి ఆంటీ వాళ్ళు వస్తున్నారు. హాయ్ మామ్. హాయ్ నాన్న. హాయ్ బ్రో. హాయ్. ఈ రోజు కాన్సెప్ట్ ఎలా ఉండబోతోంది మహి? ఈ తాంబూలాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి ఈ బౌల్లో వేస్తాం. తాంబూలం తీసుకున్న వాళ్ళకి ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి తాంబూలం ఇస్తారు. కానీ ఇచ్చే ముందు
వాళ్ళు చెప్పిన పాట పాడాలి. వావ్, కాన్సెప్ట్ బాగుంది. పేర్లు రాసావా? ఆ, రాశాను. తాంబూలాల్ని ఈ చీటీలో పెడదాం. దా. హే నీలాంబరి బాబీ. నెక్స్ట్ బ్రో. వెయిట్ బ్రో. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు పిన్ని. ఆ ప్లేట్ తీసుకొచ్చాయి. నెక్స్ట్ పార్వతి. హే నెక్స్ట్ ఐశ్వర్య. ఐష్. హే ఇట్స్ మై టర్న్. నాది. మామ్ ఇప్పుడు నీది. బాబీ రెడీగా ఉన్నారు కదా పిన్ని? చీట్ చేయకూడదు. ఏ పాట వస్తే ఆ పాట పాడాలి. ఇందులో చీటింగ్ కూడా ఉందా అంటే చిన్నబాబు? చేస్తావు కదా. ఆ, ఆ. ముందెవరి పేరు వస్తుందో చూద్దాం. పార్వతి పేరు ముందు రావాలక్క. తనది లక్కీ హ్యాండ్. లక్కీ హ్యాండా బొందా? అది విషపూరితమైన తాంబూలాన్ని తిని చావాలి. పైగా మంచి పాటతో మొదలవుతుంది. అయితే పార్వతినే ముందు తీయమని చెప్దాం. వెరీ గుడ్. పార్వతి తాంబూలం. పార్వతి తీసుకో. ఆంటీ మీ పేరు వచ్చింది. వావ్ అక్క సూపర్. అమ్మగారికి తాంబూలం ఇచ్చే అదృష్టం నాకొచ్చినది. ఏం పాట పాడమంటావు పార్వతి? అమ్మంటే ఎట్టా ఉంటాదో అమ్మలేని నేను అమ్మగారిని చూసి తెలుసుకున్నాను. అమ్మగారు కూడా ఇప్పుడు అమ్మ మీద పాట పాడాలా. వావ్, సూపర్. మామ్ పాడాలి పాడాలి పాడాలి. కమ్ ఆన్ ఆంటీ, పాడక్క. కమ్ ఆన్ ఆంటీ, కమ్ ఆన్ పాడాలి. పాడమ్మా. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి